మంచిగున్నారా? ఇయాల గిట్లా తీన్మార్ వార్తలలో మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చినాం బై. మొదలైతే హెడ్లైన్స్ చూడురి. చురువైనట్టే మేడారం జాతర 3 రోజులైతది, పోయొస్తారా? పన్నులు గట్టు గిఫ్టులు పట్టు, ఆఫర్ కు కట్టేసిర్రు పొట్టు పొట్టు. కొడుకు ప్రైవేట్ కు బిడ్డ గవర్నమెంట్ కు, బడికి వంపుట్లా గీ తేడాలెందుకు? ఆంధ్ర వైరస్ లకు బుగులు పట్ట పద్మ. ఓన్ని పుసుకున రెండు కలిసి తెలంగాణకు వస్తే ఎట్లా రాదో, ఇటు నాపేటోలే లేరా? ఆంధ్రాకెంచి ఎవ్వలొచ్చినా స్కానింగ్లు చేయాలనే ఏంది? టోల్ గేట్ల కాడ ఎల్లో జగరోనా వైరస్లకి చెకప్లు చేయాలి. జరంతా ఆలస్యమైన అందుతాయి అంట పింఛన్లు. ఆగరు వెనక ముందు అవుతుంది జర్రంతా, కానీ అప్పుడైతే ఉండదు. కేసీఆర్ సార్ చేస్తా అంటే చేస్తాడు, ఇత్తా అంటే ఇస్తాడు. 10 రూపాయలకే చీర అంటే 100 రూపాయల ఛార్జీలు పెట్టుకొని పోతారు. ఒక్క చీర కొంటే ఇంకో చీర ఫ్రీ అంటే పని బంద్ పెట్టుకొని దుకాణం ముంగట లైన్లు కడతారు. ఫోన్ కొంటే సిమ్ ఫ్రీ అంటే ఎంత దూరమైనా పోయి తెచ్చుకుంటారు. మా టిఫిన్ సెంటర్లో ఇడ్లీ తింటే సాంబార్ ఫ్రీ అనగానే అట్లా గిట్లా ఉరుకుతారు. టీవీ కొంటే రిమోట్ పుకట్లనే ఇస్తామంటే హబ్బా సూపర్ ఆఫర్ అని అనుకుంటారు. పబ్లిక్ గిట్లు ఉన్నారు కాబట్టి గీళ్ళు గిట్లా ఖతర్నాక్ ఐడియా చేసిండ్రు. పన్ను కట్టు, బైక్ కట్టు, ట్యాక్స్ కట్టుకో, టీవీ ముట్టుకో, ఇంటి పన్ను ఇచ్చుకో, మంచి కుక్కర్ పుచ్చుకో. మస్తున్నాయిలే ఆఫర్లు. నిజామాబాద్ జిల్లా కొనసముందర్ సర్పంచ్ అక్కకి ఖతర్నాక్ స్కీమ్ పెట్టింది. గంతే, నేను ఫస్ట్ కడతా అంటే నేను ఫస్ట్ కడతా అని లైన్లు కట్టి మరీ ఏండ్ల సంచి పెండింగ్లు ఉన్న పన్నులు మొత్తం కట్టి పడేసిర్రు ఊరోళ్ళు. 18 లక్షలకు 14 లక్షలు వసూలైనాయి అంటే ఎట్లా కట్టేసిండ్రో చూడుండ్రిగా. ఆఫరమ్మా ఆఫరు, పన్ను కట్టాలి, పేర్లు రాపించుకోవాలి. ఇక అందరిని పిలిచి డబ్బాల సిట్టీలేసి లక్కీ డ్రా తీసింది. ఫస్ట్ పేరు వెళ్ళిన వాళ్ళకి ఈ బైకు, సెకండ్ వాళ్ళకి గోడ గ్యాలాడ తీసే పలక టీవీ, ఇంకో 2-3కి కుక్కర్లు మిక్సీలు ఇచ్చిర్రు. ఈ అన్ని కొనేటందుకు తిప్పి కొడుతూ లచ్చ కావచ్చు, కానీ లక్షల రూపాయలు వసూలైనాయి. అదే ఉత్తగానే కట్టమంటే ఎమ్మెల్యే కడతావా తీరని లాపర్వా చేద్దురు. ఇక పైకంతో ఊరుకు కావాల్సిన సవలతులు మొత్తం చేసుకోవచ్చు మంచిగా. అంటే పుక్కట్లనే ఏమన్నా ఇస్తామని ఆశ పెడితే చాలు, ఎమ్మటే పెండింగ్లు ఉన్న బిల్లులు మొత్తం కట్టేస్తారు అన్నట్టు. పన్నులు ఎట్లా వసూలు చేయాలనో ఇంత పెద్ద పట్నం మున్సిపాలిటీ వాళ్ళకి రాని ఐడియా ఈ చిన్న ఊరోళ్ళకి వచ్చిందంటే గిరేటే పోన్రి. ట్రాఫిక్ పోలీసులు అంటే చాలు హబ్బా మూల మలుపు కాడ సాటుగా ఉంటారు. దొరకబడతారు, పైపు తీస్తారు, నోట్ల పెడతారు, ఫైన్లు రాస్తారు. లైసెన్స్ లేదు సారు, వదిలేయి సారు, వచ్చే నెల తీసుకుంటాం సారు అని అన్నా సరే ఇడవరు. రెడ్ లైట్ పడ్డా బండి దూసుకుపోతే చాలు ఎంబటే ఫోటో కొడతారు. అరే ఇంత అర్జెంట్ ఉన్నది అని అర్థమే చేసుకోరు. పబ్లిక్ సేవలు చేసుడంటే ఫైన్లు రాసుడు, దండగాలు కట్టించుకున్నాడేనా అని గులుగుతుంటాం కదా. కానీ కొన్ని మాటలు వాళ్ళు లేకుంటే మనకు చాలా తిప్పలులా. వాళ్ళే రావాలి, వాళ్ళే చేయాలి. ఇగో గిట్లా. అరే రే, ట్రాఫిక్ వాళ్ళకి ఎంత కష్టం వచ్చారా. ఆడికేళ్ళు ఒక్కొక్క కట్టె మోసుకొచ్చి ఈడేస్తురు. కానిస్టేబుల్ ఒక్క తుంట పట్టుకొస్తే ఎస్ఐ సారు 2 మోసుకొస్తుండు. గంటగానం ఉన్నాయి, ఎన్నడోడవాలి, ఎన్నడు తవ్వ సాఫ్ కావాలి. ఏహే ఇట్లా కాదని జేసీబీ పట్టుకొచ్చిర్రు. ఈగేముంది చూస్తుండగా అవతలకి నూకువారేసిర్రు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలా ఓ మూల మలుపు కాడ కట్టెల లారీ బోర్ల పడ్డది. కట్టెలన్నీ రోడ్డు మీద పడే వరకు ఎటు పోరాకుంటైంది. తొవ్వపొంట పోయేటోళ్ళు మాకేం గర్జని అట్లనే పోయిర్రు. ఎవరో ఒకరు తీయాలి కదా. ఈగేమున్నది ముచ్చట ట్రాఫిక్ పోలీసులకు తెలిసి స్టేషన్లు ఉన్న వాళ్ళంతా ఉరికొచ్చి ఇగో ఇట్లా కష్టపడ్డారు. ఇవాళ క్యాన్సర్ డే. గా బీమారి రావద్దంటే ఏం చేయాలి, ఏం తినాలి, ఎట్లుండాలి అని సెలబ్రిటీలు చాలా మంది స్పీచ్లు ఇచ్చిండ్రు. ఇక కొందరు మ్యారథాన్ అని రన్నింగ్ పోటీలు పెట్టి క్యాన్సర్ గురించి అందరికీ ఎరక చేస్తుండ్రు. లెక్కకైతే సిగరెట్, బీడి, తంబాకు, పాన్ పరాక తింటే క్యాన్సర్ వస్తుంది అని అనుకుంటారు. కానీ ఈ అలవాట్లు లేని ఆడోళ్ళకి గిట్లా బీమారి ఎక్కువ వస్తున్నది. గండ్లా కొంత ఆడోళ్ళ లాపర్వా గిట్లా ఉన్నదంట. మన గవర్నర్ మేడమే చెప్పింది. కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ యువర్ శారీ and only on your gel, not concentrating on the
preventive measures and the awareness charts. హాగనట అక్కలకు చీరలు బంగారు నగల మీద ఉన్నంత పాయిరము ఆరోగ్యం మీద ఉంటలేదట. ఇంట్లో అందరి కోసం పనిచేస్తారు గాని ఆళ్ళ పానం ఎట్లుంటదో చూసుకుంటలేరట హోమ్ మినిస్టర్లు. Husband is suffering from headache. She will tell, no, you go and see a neurologist. When she has some of the symptoms, she will go to the kitchen, take some asafoetida or something she will swallow. వాజీవే తార్కు నెత్తి నొప్పి వస్తే ఉరుకు 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 అని దావకనకు గెదుముతారు. అదే మేడానికి కడుపు నొప్పి వస్తే ఒంటర్రలకు పోయి ఇంత ఓమనో ఇంగువనో మింగి అదే తక్కువైతుంది అనుకుంటారట. గట్ల లాపర్వ చేస్తేనే బీమారీలు వస్తాయి, మనం కూడా ఎమ్మటే దావకనకు పోవాలని సలహా ఇచ్చింది గవర్నర్ మేడం. హైదరాబాద్ లో ఓ దావకన్లో పెట్టిన మీటింగ్కి వచ్చి ఆడోళ్లకు ఆరోగ్య సూత్రాలు చెప్పిందన్నట్టు. ఎందుకంటే మేడం కూడా డాక్టరే అప్పట్ల. జాతరలి ఓదామే జాతరో జాతర, జాతరలి ఓదామే జాతరో జాతర, మేడారం జాతర, సమ్మక్క జాతర, సారక్క జాతర. ఏహే నాకు మంచిగా పాడరాదుల్లా, అయితే నా జాతరను చూస్తుంటే గట్ల పాడబుద్దయింది. హౌమలా మస్తు సంబురంగా నడుస్తున్నది. లెక్కకైతే ఈ బుధారంకి వెళ్ళి షురు కావాలి, కానీ 6 రోజుల ముందే జాతరకు వచ్చినట్టే అనిపిస్తున్నది. మరి అలా ఎట్లయిందో మొత్తం పారి తిరిగొద్దాం పారి. చలో మేడారం. ఎక్కడిది మేడారం నిండిందనుకో రాదుండ్రి. ఎటు చూసినా భక్తులే. బస్సులు ట్రాక్టర్లు డీసీఎంలు కట్టుకొని వస్తున్నారు. ఏడ జాగుంటే ఆడ గూడారం వేస్తుర్రు, జంపన్న వాగులో తానాలు చేస్తుర్రు, బంగారం ఎత్తుకొని అమ్మల తానికి పోతుర్రు. భక్తులు బగ్గొస్తురని గద్దెల చుట్టూ కంచేసిండ్రు. దూరం ఉండే చూడాలి, ఈడికెళ్ళే మొక్కుకోవాలి. ఇక శివసత్తులైతే శిగాలూక్కుంటా సమ్మక్క సార్లమ్మ కాడికి పోతుర్రు. గిరిజన భక్తులు వాళ్ళ పద్ధతుల ప్రకారం మొక్కులు తీసుకుండ్రు వనదేవతలకు. ఆట పాటలు కూడా జోరుంది. లక్షల మంది భక్తులు వస్తారాయే. తక్లీఫ్లు కావద్దని మంచిగానే సవలతులు చేసిండ్రు. వేల మంది పోలీసులు దిగిండ్రు. ఏ తిప్పలు వచ్చినా మాకు చెప్పుర్రి అంటుర్రు. ఎవరు ఎటుకేలు వస్తుర్రు, ఏడేం జరుగుతుంది, పిల్లలు తప్పిపోయినా దేవులాడుతందుకు సీక్రెట్ కెమెరాలు కూడా ఉన్నాయి. గిట్లనే ఎవరికన్నా ఏమన్నా అయినా ఎమ్మటే చూస్తందుకు డాక్టర్లు, సూది మందులు, అంబులెన్స్లు తయారుగా పెట్టిర్రు. పైసలు చాలలేదని పికరే లేదు. ఏటీఎం సెంటర్లు కూడా తెరిచిండ్రు. ఇక హోటళ్లు, ప్యాలల దుకాణాలు, బెల్లము, బంగారం దుకాణాలు బొచ్చడైనాయి. అయితే ఇగో 35 రూపాయలు అమ్మాల ఒక కాయ ఎవరు కొంటారు చెప్పమ్మా. అగనట 35 రూపాయలకు ఒక్క కొబ్బరికాయ అమ్మితే అమ్ముర్రి, లేకుంటే లేదని షర్తులు పెట్టిండ్రట కాంట్రాక్ట్ పట్టినోళ్ళు. గంత రేట్కు ఎవరు కొంటారని ఏడుస్తున్నారు చిన్న చిన్న దందాలు చేసుకునేటోళ్ళు. ఇక బుధారం పొద్దుముకే ముంగట మేడారానికి బయలుదేరేందుకు కన్నెపల్లిలో సారలమ్మ తయారైతుంది. పూజలు చేసి అమ్మవారిని జాతర కాడికి తీసుకుపోతారన్నట్టు. పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా రేపే వస్తారు. ఇక బేస్తారం నాడు చిలకల గుట్టకెళ్ళి సమ్మక్కని తొలకొస్తారు. గాలి మోటార్ ఎక్కి కిందికి చూస్తే పగటి పూట గిట్ల, రాత్రి పూట ఇగో గిట్ల కనబడుతుంది మేడారం. ఆంధ్రాలోనే 2 వైరస్లు. అమ్మో భయం వేస్తుందమ్మి. వణుకు వచ్చేస్తుంది. ఓ పద్మ ఏమైంది? పూలు వచ్చినట్టు గట్ల పువ్వులు పడతావు? రాదా ఇది విన్నావా అమ్మి? ఏంటిది? పూలు వస్తే సెల్ఫీ దిగన్న బెద్ర కొట్టొచ్చు గాని ఆంధ్రాల వైరస్ వస్తే ఎట్టా పోగొట్టేది? అది ఆంధ్ర వైరస్ కాదు, చైనా కరోనా వైరస్ దునియాని షేక్ చేస్తుంది. ఓయమ్మో కరోనా వైరస్ కథ కాదు రాదో ఇది. ఆంధ్రాల 2 వైరస్లు పుర్రు పోసుకున్నాయి. అంటే ఆంధ్రాలో కరోనా వైరస్ ఇద్దరికి వచ్చిందని ఆంధ్ర కరోనా వైరస్ అని పేరు పెట్టినావా? ఒకటేమో ఎల్లో వైరస్, ఇంకోటేమో గదేదో ఉంటే జగరోనా వైరస్. వీటికి ఏ మందులు వేసుకోవాలనో, ఏ మంత్రాలు చదవాలనో, ఎట్లా పోతుందో ఏమో తల్లి. ఎల్లో ఫీవర్ అంటే దోమ గుర్తే వస్తుంది. ఈ ఎల్లో వైరస్ జగరోనా వైరస్ ఏందమ్మి? నేనాడు ఇన్లేదే. ఇనవు అన్ని నేనే చెప్పాలి. ఓన్ని పుసుకున 2 కలిసి తెలంగాణకు వస్తే ఎట్లా రాదో వీటిని ఆపేటోళ్ళే లేరా? ఆంధ్రాకెంచి ఎవ్వరు వచ్చినా స్కానింగ్లు చేయాలనే ఏంది? టోల్ గేట్ల కాడ ఎల్లో జగరోనా వైరస్లకి చెకప్లు చేయాలి. ఏమో నువ్వు టిక్ టాక్లు బగ్గ చేసి గిట్లా మాట్లాడుతున్నావు కావచ్చు, అయినా గీ వైరస్ లేడున్నాయి.
కరోనా వైరస్ జీవరాశి నుంచే వచ్చింది కదండి, ఇది కూడా అట్టాగే వచ్చిండొచ్చు. ఓ పర ఆలోచన చెయ్యండి. అక్కడెక్కడో చైనాలో వైరస్ వస్తే దునియా అంతా ఎరకైంది, మన పక్క రాష్ట్రంలో 2 వైరస్లు వస్తే ఎరక రాకుండా ఉంటుంది. జగన్ గారు ఎక్కడికక్కడ హాస్పిటల్స్ పెట్టేశారేంటి? పవన్ గారు సెంటరోళ్లతో మాట్లాడి మందులు తెప్పిస్తారేంటి? నాని సారేమో చంద్రన్న ఎల్లో వైరస్ అని, బుద్ధ వెంకన్ననేమో జగనన్నను జగరోనా వైరస్ అని వైరస్ పేర్లు పెట్టి తిట్టుకుంటున్నారు. దాని గురించేనా నువ్వు మాట్లాడేది? ఓష్ని పార్టీ లొల్లిలకెంచి పుట్టిన వైరస్ లా ఇవి. ఈ కరోనా వైరస్ తోటి ఆగమైతుంటే లీడర్లేమో ఇంకో వైరస్ల పేర్లు చెప్పి పద్మన్ బుగులు పట్టిస్తారు. జగనన్న పెట్టిన పథకాలు చక్కగా అమలైతలేవని బాబు సారు, లేహే మంచిగానే అయితేని వైసీపీ వాళ్ళు గిట్లా ముదిరింది లొల్లి. నిజంగానే వైరస్ వచ్చిందేమో అని కేఏ పాల్ సార్ దేశాలేమటి తిరిగి ఆంధ్రాలో శాంతి కావాలి అని మందు కోసం దోలాడితే ఇంకేమన్నా ఉన్నదా? నువ్వు అనుకున్నట్టు సారేం అనుకోడితి, ఇవన్నీ ఉత్తుతి వైరస్లు అన్నట్టు. వాట్ ఐఎమ్ సేయింగ్, ఎల్లో వైరస్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్ వైరస్ అని, జగనన్ననేమో జగరోనా వైరస్ ఇస్ డూప్లికేటెడ్ వైరస్ అని అంటాడేమో. ఏమో గిలొల్లి ఏడదాకా పోతుందో ఏం పాడో. ఇక పవన్ అని వచ్చి ఇంకా కొత్త వైరస్ ఏం పెడతాడో ఏమో. అయినా ఇప్పుడు ఈ లొల్లికి మందు వేసేటోళ్ళే లేరా? ఇప్పుడు ఈ లొల్లేమో గాని ఆంధ్రాలో మందు బ్రాండ్ల లొల్లి నడుస్తుంది పద్మ, కాదేరికేనా? మందు లేకుండా చేయాలని జగనన్న టైం తక్కువ చేసి వాళ్ళు కూడా తక్కువ చేసిండు. మళ్ళీ ఈ మందు బ్రాండ్ల లొల్లేంది? ఏపీలో జగనన్న పెట్టిన మందు బ్రాండ్లే తాగాల్సి వస్తుంది, నచ్చిన బ్రాండ్ తాగే హక్కే లేదు అని చంద్రాల సార్ క్వశ్చన్ చేస్తుండు. ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగనికే వాళ్ళేమన్నా ఉత్తోళ్ళా? సర్కార్ను నడిపే ఉత్తములు ఇచ్చేయాలి కదండి. అప్పుడు అసెంబ్లీలో చక్కగా బ్రాండ్లే దొరుకుతలేవని టీడీపీ ఎమ్మెల్యే అక్క అన్నది, ఇప్పుడు బాబు సార్ క్వశ్చన్ చేస్తుండు. అయినా అడగంగానే పెడతారా పద్మ? దుంపదేగా తప్పు కదండి. తాగేవారిని మంచిగా చూసుకోవాలి కదండి. ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఇచ్చేయాలి కదండి. దెబ్బైపోదా అండి? చంద్రబాబు సార్ ఉన్నప్పుడు నచ్చిన బ్రాండ్ దొరికింది, ఇప్పుడేమో దొరకలేదని లొల్లైతుంది. ఇక ఇది ఏడదాకా పోతుందో ఏమో. దీనికి కూడా లొల్లి కావాలా? మన ఆబ్కారీ శాఖలో అడిగితే అయిపోతుంది. తాగేటోళ్లకు ఏ బ్రాండ్లు పెట్టాలి, ఎట్లా చూసుకోవాలని. ఆంధ్రాలో మందే బంద్ చేస్తా అని జగనన్న చెప్పే, ఇక అట్లా చేస్తాడు పద్మ? మందు పెట్టాలి, నెలకో పని రేట్లు పెంచాలి, బార్ల టైం తెల్లని దాకా పెట్టాలి, లేకుంటే కోటర్ బ్యాచ్ అంతా కొత్త వైరస్ పేరు పెడతారు. ఓ సారు, మీరు అసెంబ్లీలో తిట్టుకునే దానికి ఇంకా రెట్టింపే తిట్టుకోండి, గంతే గాని ఇట్లా కొత్త వైరస్లు పేర్లు పెట్టకండి. మొదలే కరోనా వైరస్ తో బుగులతో ఉన్నాం. ఏందే కాక మంచుకున్నావా? మంచుకున్నా, నేను కూడా మంచుకున్నా. ఏమైంది? పింఛన్ వస్తలేదా? అయితే నన్నేం చేయమంటావే? లీడర్లకు ఫోన్ చేసి నేను అడగాలనా పింఛన్ ఇప్పియాలనా? పింఛన్ ఇచ్చేదాకా ఆగలేరా? ఎగ్గొడుతున్నారా వాళ్ళేమన్నా? మందితోని ఊర్లుతూనే ఉంటావు, బజార్లోనేమో పంచాయతీలు చేస్తావు, ఫోన్లో గిట్లా ఇడివా చంద్రవా? పింఛని ఆలస్యంగానే వస్తున్నదంట, నేనంట అడిగి ఇప్పియాలనంట. నిమ్మలంగా ఇస్తారు, దానికే ఫోన్ చేసి అడుగుతారా రాదా? ఏహే, ఏదో నువ్వు పట్నంలో ఉన్నావు కదా, ఆర్తలు చెప్తావు కదా, వాళ్ళని నీళ్ళని అడుగుతావేమో అని నీకు ఫోన్ చేసిర్రు. ఆర్తలు చెప్తే ఆయన దానికి కాని దానికి ఫోన్ చేసి అడుగుతారా? పింఛన్ రాకుంటే ఊళ్ళకి పోయి బజార్లో నిలబడి లొలి పెడతారు. కొన్ని జాగలలో 2-3 నెలలకు ఓసారి ఇస్తున్నారట, ఇంకా కొన్ని జాగలలో ఇస్తనే లేరట. పోషవ కదనే, పోషవకు మైసమ్మ తోడైనట్టున్నది. దా మరి పింఛన్దారులంతా ధర్నాలు చేసేటట్టు పుల్లబెడుదా? నేనెందుకు అమ్మా ధర్నాలు చేపిస్తా, మంచిగానే ఉంది కథ. ఆసిఫాబాద్ జిల్లాలోనే అంట పింఛన్దారులంతా పింఛనత్తలేదని పోస్ట్ ఆఫీస్ ముందట ధర్నా చేస్తున్నారంట. ఇదేమన్నా సైముచ్చట్నా? ముసలోళ్ళాయి పింఛన్ రాకుంటే తక్లీఫ్ గా చంద్రవా? లో చక్కటి ముచ్చడి చెప్పినవు పాటు ఇదివరకు ఇంతగానం పింఛన్లే లేకుండే, అప్పుడు లేని కష్టం ఇప్పుడు వచ్చినా? అది కష్టం వచ్చింది కాబట్టి పోస్ట్ ఆఫీస్ ముంగట లొల్లి చేసిరట. ఓయ్ అమ్మనే, నీకు గనక పింఛన్ వచ్చినుంటే ట్యాంక్ బండ్ మీద నిలబడి సర్కార్ మీద రాళ్లే ఎత్తదు అనరా మరి? అయినా సర్కార్ అడిగితే నిన్ను అడిగినట్టే చేస్తున్నావేంది? సర్కారు ఇయ్యనంటే లొల్లి చేయొచ్చు, పంచాది చేయొచ్చు. జర్రంత ఆలస్యమైతే బజాట్లు ఎత్తారా? ఇత్తలేరు 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 అని. నెలవాయి 2 నెలవాయి 3వ నెల రానే వచ్చింది, ఏమైంది ఏం కథ, వస్తుందా రాదా అని అడుచుకుని పోయిర్రేమో. ఇత్తరమ్మా, ఇయ్యకుంటే ఏం చేస్తారు? మొన్ననే కదా కేసీఆర్ సార్ ఎలక్షన్లలో గెలిచిన సంబరాలల్లుండే, ఇయ్యకుంటే ఆపుతారా? ఇత్తరు. పింఛనే కాదు రైతు బంధు గిట్ట సక్క వస్తలేదట. ఆగరు, వెనక ముందు అవుతుంది జర్రంతా, కానీ అప్పుడైతే ఉండదు. కేసీఆర్ సార్ చేస్తా అంటే చేస్తాడు, ఇస్తా అంటే ఇస్తాడు. కేసీఆర్ సార్ కిట్టు కథ గిట్ల అట్లనే ఉంది, కొందరికి ఇస్తా అన్నారంట, ఇంకా ఇయ్యలేదట. అరే రామ, ఉనక మీద రోకలలో గట్లు ఎగిరి పడుతున్నవేంది?
వస్తాయి. ఈ ఏడాది కాకపోతే మళ్ళీ ఏడాది వస్తాయని ఎదురు చూడాలి. కళ్యాణ లక్ష్మికి ఎదురు చూడొచ్చు కానీ కేసీఆర్ కిట్టు గిట్ల ఎదురు చూస్తే చింటుగాడు పెద్దోడు గాడా ఆయన అప్పుడేం అక్కడికి వస్తాయమ్మా. కళ్యాణ్ లక్ష్మి బోకలక నాపినరమ్మ చూడజరా. ఏది చంద్రవో డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేసినట్టే మాట్లాడుతున్నావు. చెప్తున్నాను రాదా, ఇంకొక పారి డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నామనుకో మర్యాద దక్కదు. నువ్వు చంద్రమ చేతిలో షిట్ అయిపోడు ఖాయం. చూడు చెప్తున్నా, నేను అడిగినాను నీ ఇల్లు ఇమ్మని అడిగినా అన్నాను. ఇది వరకు నువ్వే ఇల్లు ఇల్లు అన్నావు కదా, ఇప్పుడు అడిగిపోయింది. అడిగితే రాదు, ఆగితేనే వస్తుందని అర్థమైంది. ఆగినా అంతేగాని అది ఇత్తలేరు ఇది ఇత్తలేరు అది పెడతలేరు ఇది చేస్తలేరు అని అంటారా? రచ్చ రచ్చ చేస్తారా? రచ్చకత్తారా? నువ్వు మాత్రం ఇల్లు రాకుంటే బండెక్కి దూకుతా ఆడిగిపోతా ఈడిగిపోతా ఇల్లు రాదు అనొచ్చు కానీ గల్లొల్లి చేస్తొచ్చిన అది. అరే నాకు తెలియక చేసిండమ్మా. ఆర్టిస్టులు సమయం అయితే కేసీఆర్ సార్ వాళ్ళని పిలిచి వాళ్ళకి మంచి చేసిండు. గివి కూడా అంతే చేస్తాడు సారు, అందరికి మంచి చేస్తాడు. బాగానే అర్థం చేసుకున్నావు చంద్రబాబు, బాగానే తెలివికి వచ్చినావు. మొన్ననే కోటర్ రేటు పెంచే చిన్నగా రాష్ట్రం అప్పులకెచ్చి బయటపడుతుంది. దానికి రాష్ట్రం అవుతుంది. అంతా నీళ్ళకు ఆలోచన చేస్తే ఎంత బాగుండు. సారు ఎవ్వలన్నా లొలి ఎత్తే నేను అరుచుకుంటా, నన్ను మాత్రం జర మతికి పెట్టుకోండి. నేను అడిగింది ఏందో ఎరకనే కదా. మీ ఓన్ని ఏ స్కూల్ వేసినవే రాజన్న? ప్రైవేట్ బడులు వేసిన తమ్మి. పొద్దుగాలనే బస్సు వస్తుంది ఎక్కిపోతాడు. ఏడాదికి 70,000 ఫీజు కడుతున్నా. ఖర్చు ఎంతైనా మంచిదే తమ్మి. పోరన్ని మంచి పని మంతుణ్ణి చేస్తా. మరి బిడ్డేం చదువుతుంది రాజన్న? బిడ్డేనా? మన ఊర్లో సర్కార్ బడి లేదా? గండ్ల తోలుతున్నా. ఇక చదువు అయిపోగానే బుజ్జి పెళ్లి సంబంధాలు చూడాలిగా అని అంటున్నారంట చాలా మంది. మరెందుకు ఇట్లా అవుతుందో ఓ పార అరుచుకుందాం పారి. కొడుకు కాన్వెంట్ స్కూలు, బిడ్డ గవర్నమెంట్ బడికి. పిల్లగాంది ఇంగ్లీష్ మీడియం, పిల్లది తెలుగు చదువు. బుడ్డోడు బస్ ఎక్కి పోతాడు, బుజ్జమ్మ నడుచుకుంటూ పోతుంది. చిన్నోనికి తీర్ డ్రెస్సులు, చిన్న ఆమెకు చినిగిన బట్టలు. గిట్లున్నదట తెలంగాణల పరిస్థితి. ఖుద్దు చదువుల శాఖలే లెక్కలు తీసి చెప్పిండ్రు గీ ముచ్చట. పట్నంలో తక్కువ గాని ఊర్ల పొంట కొడుకును బిడ్డను మస్తు ఏర్ చేసి చూస్తున్నట చాలా మంది. కొడుకు కొలువు చేసి పైసలు తెస్తాడు, బిడ్డకు కట్నం ఇచ్చి లగ్గం చేయాలని కొందరు. ఇద్దరిని పవేట్ల చదివించే తాకత్ లేక కొందరు. ఆడపిల్లలను ఇంకో ఊరికి బడికి పంపాలనే భయంతో ఇంకొందరు. ఇట్లా పిల్లల నడుమ తేడాలు చూపిస్తురంట అయ్యవలు. మగపిల్లగాన్లైనా ఆడపిల్లలైనా ఒక్కటే, ఇద్దరిని సమానంగా చూడాలని ఏండ్ల సంధి ప్రచారం చేస్తున్నా ఉత్తదే అయిందన్నట్టు. మంచిగా చదివిస్తే మేం కూడా కలెక్టర్లు, డాక్టర్లు, లాయర్లు, లీడర్లు, పైలట్లు, సైంటిస్టులు అవుతాం. ఎంతమంది కాలే? ఇగో ఇలాంటి తీర్మార్ వార్తలు ఉంటా మరి.